ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ ఏంటంటే మేకాలు అండి. చాలా మంది మోకాలు నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళకి చాలా హెల్త్కి మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ట్రై చేయాలి చాలా సింపుల్గా నేను చూపిస్తాను. కుక్కర్ పెట్టుకోవాలి గ్యాస్ మీద. వేరే పద్ధతి కూడా ఉంటుంది, మొత్తం కడియ పెట్టుకునేది. ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. కుక్కర్ పెట్టేసుకుని గ్యాస్ మీద వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకున్నాక మగ్గనిద్దామండి. మగ్గనిచ్చాక తర్వాత కలర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇలా చేసుకున్న తర్వాత 1 టమాటా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్ కోసం కరివేపాకు కడిగి పెట్టుకున్నాను అనమాట. టమాటా కూడా ఆనియన్స్లో మగ్గనిచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటన్నది నేను చూపిస్తాను. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది. మగ్గిన తర్వాత ఆనియన్ టమాటా మనం ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్, 2 అయినా 3 అయినా వేసుకోవాలి సరిపడినంత. నేను 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. తర్వాత కారం 1 స్పూన్, పెద్ద సైజు స్పూన్, ఇది స్పూన్నర వేసుకోవాలి. కాళ్ళు కదండి, సూప్ టైప్ పెడుతున్నాను కాబట్టి ఇందులోనే వాటర్ వేసుకోవాలి. ఆయిల్లో మాత్రం వేసుకోకూడదండి, మేకాళ్ళు ఉడకదు సరిగ్గా. దానికోసమే వాటర్ వేసిన తర్వాత 5-6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. సూప్గా ఉండాలి కదండి. తర్వాత మేకాలు ఆల్రెడీ క్లీన్ చేసుకుని కడిగి పెట్టేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఇందులో వేసుకోవాలి. వాటర్ వేసుకున్నా ఆల్రెడీ వేస్తాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నానండి. 3-4 స్పూన్లు వేసుకోవాలి. ఉడకాలి కదండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకున్న తర్వాత మనం ఇది కొంచెం 10 విజిల్స్ వచ్చిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలండి ఇందులోకి. ఇదిగో పెద్ద సైజు అంత నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకోండి. చాలామంది అడిగారు నన్ను మేకాలు ఎలా చేయాలి అనేసి, దాన్ని బట్టి నేను చేస్తున్నాను ఈరోజు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. 10 విజిల్స్ వచ్చేంత వరకు వచ్చేద్దాం. సరే, వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి. తర్వాత ఆఫ్ చేసేసుకుని ఇంకా విజిల్స్ అన్నీ ఆడుకొని మూత తీసేసుకోవాలన్నమాట. మూత తీసుకున్నాక ఇది ఇలా ఉంది. ఇలా ఒకసారి చూడండి. ఆల్రెడీ ముక్క ఉడికిపోయిందండి, గ్రేవీ అయిపోయింది కూడా. కొంచెం పులుసుగా ఉంది కదా, కొంచెం మళ్ళీ ఒక 2 విజిల్స్ అలా వచ్చి ఇలా ఉంచుకొని అది బంద్ చేసుకుని చింతపండు పులుపు వేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దామండి. ఇలా బంద్ చేసిన తర్వాత లాస్ట్ ఇంకా విజిల్ మొత్తం అయిపోతుంది, పొగ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇబ్బంది ఏమి ఉండదు.
తిప్పి చూద్దాం. మొత్తం ఉడికిపోయిందండి. ఈసారి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని మళ్ళీ చింతపండు పులుపు వేసుకుందామండి. గ్యాస్ ఆన్ చేసుకునండి. ఇందులోనే ఇదిగో వడగట్టేసుకున్నాను. వడగట్టేసి చింతపండు పులుపు కూడా వేసేసాను. ఒకసారి చింతపండు పులుపు వేసాక ఇంకా ఉడకనిద్దామండి. ఇంకా ఏమీ విజిల్స్ ఏమి రావక్కర్లేదు, మామూలుగా పెట్టేస్తున్నాను అనమాట. ఉడుకుతుంది అనేసి సరే ఉడకనిద్దాం. ఫైనల్గా అయితే చేసేద్దామండి. ఎలా వచ్చిందా ఏంటన్నది ఎగిరిపోయింది అనమాట. ఇంకా సూప్ టైప్ కాబట్టి పులుసులో ఉంచుకుంటేనే మంచిది. ఇందులోనే కొత్తిమీర వేసేస్తున్నాను. మసాలా వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అండి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసాను కాబట్టి మసాలా ఎక్కువ యూజ్ చేయను. ఎవరు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. స్పైసీగా తినే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు. నేనైతే వేయను మసాలా. సరే ఇప్పుడు ఎలా వచ్చిందో చూసి బంద్ చేసేస్తానండి. ఫైనల్కి అయితే వచ్చేసింది. బంద్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకోవడమే. బంద్ చేసేస్తున్నాను. సరే పక్కన పెట్టాక ఎలా వచ్చింది అన్నది ఏంటన్నా నేను చూపిస్తాను. రెడీ అండి మేకల కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఫైనల్గా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకండి తీసాను ప్లేట్లోకి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు అండి. ట్రై చేయండి. మీరు కూడా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలపండి. సరే బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.